ఆయన రాజ్యం ఎక్కడుంది? చాలామందికి ఈ విషయంలో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ కలిగి ఉంటారు. ప్రస్తుతం ఆయన రాజ్యం ఎక్కడుంది? ఉం? ఆయన రాజ్యం మన మధ్యనే ఉన్నదంటాడు పౌలు గారు. ఆయన రాజ్యం ఎక్కడుంది? ప్రభు కూడా అంటాడు, ఆ రాజ్యం మీ మధ్యకి వచ్చి ఉన్నదంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్యం ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో అధికారపూర్వకంగా ఎప్పుడైతే సంఘమును ఆవరించి శక్తితో నింపాడో ఆ దినము నుండే దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడింది. భూమి మీదే స్థాపించబడింది. ఎస్టాబ్లిష్డ్ లేదా ఇనాగ్రేషన్ అని కూడా చెప్పవచ్చు. ఎస్టాబ్లిష్మెంట్ ఆల్రెడీ ముందే జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులతో మరియు 70 మంది శిష్యులను కలగలుపుకొని ఆ రాజ్యాన్ని ఏం చేశాడు? ఎస్టాబ్లిష్ చేశాడు.